BVR. Welcome back to my YouTube channel bvryoutuber. Present మనము మహాబలిపురం చేరుకున్నాం పాండిచేరి నుండి. పాండిచేరిలో నిన్న చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇవాళ ఆఫ్టర్నూన్ అవుతుంది. మనం ఆఫ్టర్నూన్కి మహాబలిపురం చేరుకున్నాం. మహాబలిపురంలో ఈ ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు ఎంత ఎక్స్ప్లోర్ చేయగలుగుతాం అంత ఎక్స్ప్లోర్ చేసేసుకొని మిగిలింది రేపు కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసుకుందాం. మా ఛానల్లో వచ్చే మంచి మంచి వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు గంట సింబల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. పాండిచేరి నుండి మహాబలిపురం వెళ్తుంటే మధ్యలో ఒక లొకేషన్ కనిపించింది. ఇక్కడ ఆగినాము, చాలా బాగుంది. ఇది ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ ఉంది. ఇక్కడ అందరు ఫిషెస్ పెడుతున్నారు. లేడీస్ అక్కడ వాటర్ లోపలనే నియర్ బై 1 అవర్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం. 1 అవర్ నుండి వాళ్ళు ఏదో చేపలు లోపలనే ఉన్నారు. వాళ్ళు వాటర్ లోపలనే ఉండి ఫిషెస్ పడుతున్నారు. ఒకసారి వాళ్ళు కనిపిస్తున్నారు చూడండి. వాళ్ళు ఓన్లీ హెడ్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఫిష్ ఇవి వెరీ పాయిజనస్. ఇవి వచ్చేసి మన మహాబలిపురంలో బీచ్లో వెళ్తుంటే ఇక్కడ చనిపోయింది 1 2 3 ఇట్లా కొట్టుకుంటే ఇట్లా కొట్టుపోయిన అక్కడక్కడక్కడ చాలా ఉన్నాయి. మహాబలిపురము రాళ్ళతో చెక్కబడిన శిల్పాలకు ఫేమస్. ఒకసారి చూడండి, ఇక్కడ ఒక ఫ్లాట్ ఓనరు వాళ్ళకి సంబంధించిన ల్యాండ్కు వేసిన కంచె కూడా వీటితో వేయించిండు. ఒకసారి చూడండి, బౌండరీ కూడా విత్ స్టోన్స్ తోటే వేయించిండు. చాలా ఫేమస్ ఇది. మనం తీసుకున్న రూమ్ నుండి కొంచెం ఒక 100 మీటర్స్ ముందుకు వస్తే బీచ్. ఆ బీచ్లోకి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కొంచెం తీసుకుంటే ఇవి వ్యూస్. ఈ పక్కనే మనకు ఒక ప్రైవేట్ రిసార్ట్ బీచ్ ఉంది. ఇది ప్రైవేట్ బీచ్ రిసార్ట్. హార్స్ రైడింగ్ ఉంది. హార్స్ రైడింగ్ వచ్చేసి 200 రూపీస్ అంట. మహాబలిపురంలో ఈ స్టోన్స్తో చేసిన విగ్రహాలకు చాలా ఫేమస్. ఇక్కడ
ప్రసిద్ధి ఇది మహాబలిపురం. ఒక్క స్టోన్ను రకరకాలుగా చెక్కి వాళ్ళ శిల్పుల వాళ్ళ కళా నైపుణ్యం మొత్తం ఇక్కడ ప్రదర్శిస్తారు. ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే అసలు ఇది స్టోనా లేదంటే ఇంకేమైనా అని అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఒక కలర్ రాయిని అదే ఆ విగ్రహాన్ని ఆ కలర్లో అంటే మనం చూస్తే ఇదేదో మన బ్రాస్తో చేసిన విగ్రహం లాగా అనిపిస్తుంది. డిఫరెంట్ కలర్ స్టోన్స్ తోటి డిఫరెంట్గా శిల్పులు చెక్కుతారు ఇక్కడ. ఇట్లా ఇంకా మీకు పెద్ద విగ్రహాలు కూడా ఉంటాయి. అది నేను మీకు ముందు రేపు చూపిస్తాను, రేపు వీడియోలో. ఇంకా కొన్ని నెక్స్ట్ దాంట్లో వస్తాయి. ఇక్కడ ఒక్కొక్క విగ్రహాన్ని చూస్తుంటే అసలు ఇది విగ్రహమా లేకపోతే అసలు రాయితోటే చెక్కారా లేదంటే ఇంకేమైనా వేరే యూజ్ చేస్తారు, ప్లాస్టిక్తో చేస్తారా అన్నట్టుగా అనుభూతి కలుగుతుంది. అంత క్లారిటీగా ఏ చిన్న రిమార్క్ లేకుండా అంత బాగా చెక్కారు ఒక్కొక్క విగ్రహము. సార్ చూడండి, అన్ని విగ్రహాలు చాలా బాగుంటాయి. ఒక స్టోన్తో ఇంత చేయడం అంటే అది అంత ఈజీ కాదు. ఒక చిన్న స్టోన్పై ఇలా చెక్కడం అంత ఈజీ కాదు. చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు. హౌ మెనీ డేస్ టు కంప్లీట్ దిస్? 2 months. 2 months పడుతుందట ఈ విగ్రహం కంప్లీట్ కావడానికి. ఇది బుద్ధన్ విగ్రహం చెప్తున్నారు, 2 months పడుతుందట. ఈ రాయి నుండే దాన్ని ఆ విగ్రహాన్ని తయారు చేస్తారు. ఒకసారి నార్మల్గా ఉన్న ఒక రాయిని ఆ శిల్పంగా చెక్కడానికి ఒక్కొక్క సైజు విగ్రహం కొన్ని రోజులు పడుతుంది. ఇప్పుడు అది చూసిన పెద్ద సైజు విగ్రహం వచ్చేసి 3 months పడుతుంది. ఇది వచ్చేసి 1 week 10 days అలా పడుతుందంట. ఫినిషింగ్ చేస్తున్నారు ఫైనల్గా ఈ స్టోన్కు వచ్చే ఆ విగ్రహాన్ని. శివుని విగ్రహం అనుకుంటా. ఒకసారి ఫైనల్గా దాన్ని చేస్తున్నారు.